మేమంతా బోరా నరసయ్య వెంటే ఉంటామని ఆయన అభిమానులు కార్యకర్తలు తేల్చి చెప్పారు. బోరా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతుండటంతో ఆయన అభిమానులు కూడా బీజేపీలోకి చేరుతామని అంటున్నారు. బోరా నరసయ్య ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని అమ్మ న్యూస్ తో బోరా నరసయ్యపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. చాలా మంది చెప్పడం ఏంటంటే లైక్ బీజేపీలో మైనారిటీ గల వాళ్ళు ఉండరు రావోరు అన్నట్టు ఉంటుంది. మీ వర్షన్ ఏంటి? మేడం అది రాంగ్ మేడం. బీజేపీ ఉండండి అండి, కాంగ్రెస్ ఉండండి, టీఆర్ఎస్ ఉండండి, అది పార్టీకి అతీతంగా నేను నా సార్ గురించి పార్టీలో జాయిన్ అవుతున్నా. సార్ వెంబడే ఉంటా, సార్తోనే పని చేస్తా. సార్ నాకు ఏ పని చెప్పినా నేను సార్ నాకు ఏ పని చెప్పినా నేను సార్ గురించి పని చేయడానికి రెడీ ఉన్నా. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను మైనారిటీ అయినంత మాత్రాన బీజేపీలో జాయిన్ కావాలనే అధికారం ఎవరికి లేదు. ఫస్ట్ జాయిన్ కావాలనే అధికారం ఎవరికి లేదు. ఇంకొకటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి నువ్వు ఆన్గుట్టినా ఈయనగుట్టినా అని అంటారు. బిడ్డ ఒక్కొక్కరిని బొక్కలు తెలగేస్తా అనుకుంటుండవచ్చు మీరు. నేను ఎవరు, నా సర్కిల్ ఏంది, నేను ఎవరు, నాతో నేను చేసే పని ఏంది, నేను ఏంది, నా మంచితనం ఏంది మీకు తెలియదు. ఇంకా బిడ్డ కామెంట్లు పెట్టుతుర్రు, కామెంట్లు కాదు ఒక్కొక్కరిని మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ మంచిగా ఉండదు. మీరేం చేస్తారో చేయవచ్చు. మీరు మా వ్యక్తిగతంగా మేము సార్కి అభిమానులం కుల్లా చెప్తున్నాం. బోరా నరసయ్య సార్ నాకు దేవుడు, నాకు అన్నం పెట్టిండు, నేను తిన్నా. కాబట్టి మా సార్ని వ్యతిరేకిస్తూ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే పార్టీలో గత 2012 నుంచి కొనసాగుతున్నాము. మాది వచ్చేసి మా బీబీనగరం మండలం. బీబీనగరం మండలం మాది, అనంతరం విలేజ్. మేము టీఆర్ఎస్ పార్టీలో గత 2012 నుంచి కొనసాగుతున్నాము. సారు పైన అభిమానంతో మేము కూడా పార్టీ మారడానికి ఇష్టపడుతున్నాము. టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభిమానం ఉంది, కానీ సార్కి జరిగిన కొన్ని బీసీలకు జరిగే న్యాయం కానీ అన్ని విధాలుగా కొంచెం చాలా నష్టపోతున్నాం మేము. అంటే యాజ్ ఎ సార్ ఫాలోవర్గా సార్కి కొన్ని అవమానాలు జరిగాయని ఆయన స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. అవునండి. సో మీరు అన్నేళ్ళ నుంచి సార్ తోనే ఉన్నారు కాబట్టి మీరు ఏం చూసారు? అంటే ఎటువంటి మేము ప్రతి ఒక్కటి మేము చూస్తున్నాము, కానీ బయట చెప్పుకోలేకపోతున్నాం అన్ని. ప్రతి ఒక్కటి మా సారే కాదు, ఎంతో మంది కూడా టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది. చిట్యాల మండలం ఎల్కట గ్రామం. చాలా రోజుల క్రితం నుంచి సార్ అభిమానులుగా కొనసాగుతున్నాం. ఈరోజు సార్తో పాటుగానే సార్ రాజీనామా చేసినందుకు సార్తో పాటు మేము పనిచేయడానికి, సార్ కోసం ఎంత దూరమైనా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సార్ ఏ పని చెప్పినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీకి పోయినా బీజేపీ పోతానికి సిద్ధమైన సార్తో పాటే మేము కూడా ప్రయాణం చేస్తాం. 2009 నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. 2012లో టీఆర్ఎస్వి మండల శాఖ అధ్యక్షునిగా పనిచేసిన సార్తో పాటే నిన్న మేము రాజీనామా చేయడం కూడా జరిగింది. సార్తో పాటే బీజేపీలో జాయిన్ కావడం జరుగుతుంది.